Yeah. So verify that user is displayed with an error message upon providing invalid email address అనేది ఒక టెస్ట్ కేస్ అయింది. వెరిఫై దట్ యూజర్ ఇస్ డిస్ప్లేడ్ విత్ అన్ ఎర్రర్ మెసేజ్ అపాన్ ప్రొవైడింగ్ ఫోన్ నంబర్ అనదర్ టెస్ట్ కేస్ అవుతుంది. సో ఇక్కడ వెరిఫై దట్ యూజర్ ప్రొవైడ్స్ వాల్యూ ఫర్ పాస్వర్డ్ ఫీల్డ్ కాదు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు కానీ మనకి పాస్వర్డ్ ఎలా ఉండాలి, హిడెన్ అయి ఉండాలి కదా. వెరిఫై దట్ ద పాస్వర్డ్ ఈజ్ మాస్క్డ్ when the user is entering the password in password field అలాగా. సో ప్రతి యాక్షన్కి దాని అవుట్కమ్ ఏంటి అనేది కూడా కన్సిడర్ చేసి టెస్ట్ కేస్ అనేది రాయాలి. ఓకేనా, అర్థమైందా? ఓకే. అంటే నేను అది యాక్చువల్ రిజల్ట్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అటు సైడ్ రాసానండి అలాగా. యా, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్లో లైక్ మన అవుట్కమ్ లైక్ మనం ఎక్స్పెక్ట్ చేసే అవుట్కమ్ ఉంటుంది, యాక్చువల్ రిజల్ట్తో మనం చేసేది ఉంటుంది. బట్ మన టెస్ట్ కేసు బట్టి మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అనేది డిటర్మైన్ అవుతుంది కదా. ఇక్కడ మనం ఏం వెరిఫై చేస్తున్నామో తెలియకుండా ఇక్కడ నా ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ని ఎలా రాస్తాను? సో అదొక్కటి కరెక్ట్ చేసుకోండి, రిమైనింగ్ థింగ్ ఇస్ ఫైన్. సో ఇక్కడ అన్ని షుడ్ బి ఏ రాశారు, షుడ్ నాట్ బి రాశారు. సో ఇక ఏం రాశారు చూద్దాం. షుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్, షుడ్ బి ఏబుల్ టు ప్రొవైడ్, షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ అని రాయండి ప్రొవైడ్ బదులు. యూజర్ షుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్. సో షుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ కాదు, వాళ్ళు ప్రొవైడ్ చేయగలుగుతారు కానీ చేసినప్పుడు ఎర్రర్ మెసేజ్ ఉండాలి. సో ఇప్పుడు మనమే ఉన్నాము, మనం అప్లికేషన్ వాడుతున్నప్పుడు వీ కెన్ టైప్ ఎనీథింగ్ కదా ఆ ఫీల్డ్లోని, కానీ మనం రాంగ్ ఇచ్చినప్పుడు మనల్ని గైడ్ చేయాలి అప్లికేషన్ రైట్ వేలో ఎక్కడ ఏమి ఇవ్వాలి అనేది. యూజర్ షుడ్ నాట్ బి ఏబుల్ టు ప్రొవైడ్ ఇన్వాలిడ్ లాగిన్ సక్సెస్ఫుల్లీ, ఇది రాంగ్. ఇదేంటి? యూజర్ వెరిఫై దట్ యూజర్ గెట్స్ అన్ ఎర్రర్ మెసేజ్ ఇఫ్ లాగిన్ డీటెయిల్స్ ఆర్ ఇన్కరెక్ట్, ఇలా రాసుకోవచ్చు. సో వెరిఫై దట్ యూజర్ గెట్స్ అన్ ఎర్రర్ మెసేజ్ వస్తుంది ఇక్కడ. User should not be able to log in successfully upon providing invalid details. ఓకేనా? షుడ్ నాట్ బి ప్రొవైడ్ చేయడమే చేయలేకుండా ఉండడం కాదు, ప్రొవైడ్ చేసిన తర్వాత లాగిన్ అవ్వకూడదు. అది కరెక్ట్ చేయండి. అండ్ యా, ప్రస్తుతానికి అది ఫిక్స్ చేసి తీసుకోండి. అప్పుడు మనం నెక్స్ట్ ఇంకొంచెం డెప్త్గా మాట్లాడుకుందాం. Let's see yours, Triveni. ఓకే, సో ఇక్కడ ఏమంటున్నారు? వెరిఫై దట్ యూజర్ ఈజ్ ఏబుల్ టు సైన్ అప్ సక్సెస్ఫుల్లీ గివింగ్ ద వ్యాలిడ్ డీటెయిల్స్. ఓకే, దట్ ఈస్ కరెక్ట్. User hits the URL, user enters valid email address. Okay, details, user should be able to sign up. ఇక్కడ యాక్చువల్ రిజల్ట్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెస్ట్ రాయాలి, లేకపోతే పాస్ట్ టెన్స్ అయినా. యూజర్ వాజ్ ఏబుల్ టు లాగిన్ సైన్ అప్ సక్సెస్ఫుల్లీ, యూజర్ ఈజ్ ఏబుల్ టు సైన్ అప్ సక్సెస్ఫుల్లీ అలాగా. వెరిఫై దట్ అన్ ఎర్రర్ మెసేజ్ ఇస్ డిస్ప్లేడ్ ఫర్ అన్ ఇన్వాలిడ్ ఈమెయిల్ ఫార్మాట్. కరెక్ట్. Verify that an appropriate message displays when the weak password is entered by the user. ఇది కొంచెం లైక్ వర్డింగ్స్ కరెక్ట్ చేయాలి కానీ మీనింగ్ కరెక్ట్. సో ఎర్రర్ మెసేజ్, అప్రోప్రియేట్ మెసేజ్ బదులు మనం ఏమని చెప్పచ్చు అంటే లైక్ ఎర్రర్ మెసేజ్ అనే చెప్పచ్చు. వెరిఫై దట్ యూజర్ అండర్ 13 years old cannot sign up. That is also fine. Verify that user under 13 years age. Under 13 years age. అంటే 13 years is తర్వాత సైన్ అప్ అవ్వడానికి లేదు. Yeah, is not cannot sign up. It's fine. Verify that the user cannot sign up with an email address that is already registered. So ఇప్పుడు చూడండి హర్షిత, సినారియోస్ లైక్ ఫీల్డ్ లెవెల్ వ్యాలిడేషన్స్ కను రిజిస్ట్రేషన్ ఫామ్కి ఆలోచించే విధానానికి తేడా చెప్దాం అనుకున్నాను. సో ఇప్పుడు చూడండి, తిని రాసిన దానిలోని సైన్ అప్ మొత్తం అన్ని డీటెయిల్స్ ఇచ్చినప్పుడు కరెక్ట్గా ఉంటే ఎలాగా, అందులో మళ్ళీ మనకి ఇంపార్టెంట్ ఏంటి, ఈమెయిల్ అడ్రస్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకు పాస్వర్డ్ అండ్ ఎవరు సైన్ చేయగలుగుతారు, ఆల్రెడీ రిజిస్టర్డ్ యూజర్ చేయగలుగుతున్నాడా లేదా,
ఇవి లైక్ ద బేసిక్ అండ్ మెయిన్ సినారియోస్ కదా ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ మనం వెరిఫై చేయాలి అంటే. సో మన ఆలోచన లైక్ ద ఓవరాల్ సినారియోలో పాజిటివ్ అండ్ నెగిటివ్ వెతికి ఫస్ట్ అవి కవర్ అయిపోయిన తర్వాత ఫీల్డ్ లెవెల్ వ్యాలిడేషన్స్కి వెళ్ళాలి. అది నేను నెక్స్ట్ చెప్దాం అనుకున్నాను, బట్ దానిలో ఆల్రెడీ చెప్తున్నాను. సో మనం ఓవరాల్ ఫంక్షనాలిటీ వైజ్ ఫస్ట్ చెక్ చేసేసిన తర్వాత దెన్ వీ గో ఇన్ టు ఫీల్డ్ లెవెల్ వ్యాలిడేషన్స్. ఫీల్డ్ లెవెల్ వ్యాలిడేషన్స్ అంటే ఫస్ట్ నేమ్ టైప్ చేస్తున్నామా, లాస్ట్ నేమ్ టైప్ చేస్తున్నామా, ఇన్వాలిడ్ ఈమెయిల్ అడ్రస్ ఇస్తే ఎర్రర్ మెసేజ్ వస్తుందా లేదా, ఇవి ఫీల్డ్ లెవెల్ వ్యాలిడేషన్స్. ఓవరాల్ సినారియో ఏంటి, ఫ్రెష్గా అసలు ఇప్పటివరకు డేటాబేస్లో లేని యూజర్ రిజిస్టర్ అవుతున్నాడా లేదా, అవుతున్నప్పుడు అవుతుందా లేదా, ఆల్రెడీ రిజిస్టర్డ్ పర్సన్ అవ్వకుండా ఎర్రర్ మెసేజ్ చూపిస్తుందా లేదా, డీటెయిల్స్ ఎంటర్ చేసేటప్పుడు ఎవరు ఎలిజిబుల్, హూ ఈజ్ ఎలిజిబుల్ టు రిజిస్టర్ ఫర్ దట్ అకౌంట్, అలాంటి కేసెస్ కన్సిడర్ చేయాలన్నమాట. వెరిఫై దట్ అన్ ఎర్రర్ మెసేజ్ ఇస్ డిస్ప్లేడ్ వెన్ ద నేమ్ ఫీల్డ్స్ కంటైన్ ఇన్వాలిడ్ క్యారెక్టర్స్. ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమంటుంది, ఎర్రర్ మెసేజ్ కనిపించాలనేది మన ఎక్స్పెక్టెడ్ థింగ్. అది ఎప్పుడు వస్తుంది, అపాన్ పర్ఫార్మింగ్ సర్టెన్ యాక్షన్. సో దాని బేస్ మీద మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాసుకోవాలి. దట్ కొంచెం మారిస్తే సరిపోతుంది. గుడ్, బాగానే రాసావు. ఈ యాక్చువల్ రిజల్ట్ ఒకటి కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఇది ఉంది కదా ప్రీ కండిషన్. టెస్ట్ డేటా ఒకసారి చూడవక్క, అంటే నాకు అక్కడ ఏం రాయాలా అంటే కరెక్ట్గా రాసాను. ఇప్పుడు 13 years ఉంది కదా, సో నేను ఇది యూజ్ చేశానని రాసాను అంతేనా, లేకపోతే లైక్ ఏదైనా ఇక్కడ మిస్టేక్ మనం ఉందా? లేదు, టెస్ట్ డేటా ఇస్ ఫైన్. టెస్ట్ డేటా ప్రాజెక్ట్లో మనం చేసేటప్పుడు మనం వాడే డేటా అక్కడ ఇచ్చే డేటా బట్టి ఉండిద్ది. సో ఇప్పుడు మనం మాల్ మనం ఏమి టెస్ట్ చేసామో అదే కదా డేటా పెట్టేసుకోవడమే అనమాట. సో టెస్ట్ డేటా ఇస్ ఫైన్, స్టెప్స్ ఫైనే. సో ఎందుకంటే నువ్వు ప్రెసెంట్ టెన్స్లో రాసావు చూసావా, యూజర్ హిట్స్ ద యూఆర్ఎల్, ఇవన్నీ నువ్వు నిజంగా నీ ఓన్గా రాసావా? అన్ని టెస్ట్ చేసి రాసాను ఇప్పుడు దాకా వచ్చింది. అంటే ప్రతి ఒక్కటి లాగిన్ లో చూసి ఏ కేసెస్ పాసిబుల్ అవుతాయో చూసి రాసాను. ఓకే, బట్ ఫర్ ద ఫస్ట్ టైం రాయడం ఇట్స్ గుడ్, నైస్. స్టెప్స్ కూడా ఇలా రాయాలన్నమాట. హిట్స్ ద యూఆర్ఎల్ ఎంటర్స్ లైక్ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్లో రాయాలి. మీరు ఇచ్చారు కదా దాన్ని బేస్ చేసుకుని. సో ప్రీ కండిషన్లో ఇది ఒకటి తప్పు. సో ఏంటంటే లైక్ సైన్అప్ పేజ్ మీద ఉంటాడు అక్కడ వరకు ఇస్ ఫైన్, అండ్ సే ద ఈమెయిల్ ఆల్రెడీ రిజిస్టర్డ్, ఇది ప్రీ కండిషన్ కాదు, అది మనం ఈ యాక్షన్ చేస్తే మనకు ఆ రిజల్ట్ వస్తుంది. సో ప్రీ కండిషన్ అంటే మనం చేయడానికి మనకి ఏం కావాలి అన్నంత వరకే మనం మాట్లాడాలన్నమాట. సో అండ్ సే ద ఈమెయిల్ అడ్రస్, డిస్ప్లే అప్రోప్రియేట్ మెసేజ్, దీస్ ఆర్ నాట్ ప్రీ కండిషన్. ప్రీ కండిషన్ అంటే మనకు ముందేం కావాలి అని. ఓకేనా? సో ఇప్పుడు మనం టెస్ట్ కేసెస్ రాసాం. సో మీరు కొన్ని పాస్ చేశారు, కొన్ని ఫెయిల్ చేశారు కదా. సో ఇప్పుడు ఒకవేళ ఒకటి ఫెయిల్ అయినప్పుడు మనము డిఫెక్ట్ ఎలా రైజ్ చేయాలి అనేది చూద్దాము. ఐ విల్ జస్ట్ ఫస్ట్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ చెప్తాను, ఆ తర్వాత డిఫెక్ట్లో ఏమేమి ఫీల్డ్స్ ఫిల్ చేయాలో చెప్తాను. ఓకే, సో నిన్న మనము సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ చూసాం. హర్షిత మీరు విన్నారో లేదో తెలియదు, బట్ జస్ట్ గివ్ ఎ హై లెవెల్. ఇప్పుడు సో నువ్వు చెప్పు త్రివేణి, ఫస్ట్ అసలు సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ ఈచ్ స్టేజ్ ఎక్స్ప్లెయిన్ చేయి. రిక్వైర్మెంట్స్ అనేది మెయిన్ స్టెప్ అన్నమాట. సో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసిన తర్వాత దాంట్లో రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసి అవి అనాలిసిస్ చేయాలంటే దేనికి ఎంత టైం? నో, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే అర్థం చేసుకోవడం అంతే. జస్ట్ లైక్ వాట్ ఈస్ దట్ అప్లికేషన్ రిలేటెడ్ టు, దానిలో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, ఆ విషయాలు మనం అర్థం చేసుకోవడం ఇస్ అనాలిసిస్. లైక్ రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుంటున్నాం, రిక్వైర్మెంట్ అనాలిసిస్. సో మనకి రిక్వైర్మెంట్స్ అర్థమైంది, కొన్ని అర్థం కాలేదు. ఫర్ సమ్ రిక్వైర్మెంట్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంది, మనకు అర్థం కావట్లేదు, అప్పుడు మనం ఏం చేయాలి,
రిక్వైర్మెంట్స్ ఎవరు రాస్తారు? బిజినెస్ అనలిటిక్స్ అనలిస్ట్. అనలిస్ట్ సారీ అనలిస్ట్. బిజినెస్ సో బిజినెస్ అనలిస్ట్కి యూ హ్యావ్ టు గో బ్యాక్ అండ్ ఆస్క్, బికాజ్ రాసింది ఆయనే కదా. సో నాకు ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంది, నాకు ఇది అర్థం కావట్లేదు. మీకు తెలుసా? మీకు ఒకవేళ బిజినెస్ అనలిస్ట్కి కూడా తెలియట్లేదు, దాని మీనింగ్ అర్థం కావట్లేదు, దెన్ వేర్ హీ విల్ గో? క్లయింట్. సో క్లయింట్ని అజైల్ మెథడాలజీలో మనం ఏమని పిలుస్తాం? ప్రొడక్ట్ హర్షిత చెప్తారా? యా ప్రొడక్ట్ ఓనర్స్. ప్రొడక్ట్ ఓనర్ సార్. ప్రోడక్ట్ ఓనర్. యా. సో ప్రోడక్ట్ ఓనర్ దగ్గరికి వెళ్ళి క్లారిఫికేషన్ తెచ్చుకుంటాం. వన్స్ మనకి రిక్వైర్మెంట్స్ అన్నీ అర్థమైపోయిన తర్వాత దెన్ వీఆర్ మూవింగ్ ఇన్ టు టెస్ట్ ప్లానింగ్ స్టేజ్. సో టెస్ట్ ప్లానింగ్ స్టేజ్లో 2 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ తయారు చేస్తామని చెప్పాను. ఏంటివి అవి? మీ ఇద్దరు ఎవరికైనా గుర్తున్నాయి? ఎంట్రీ డాక్యుమెంట్ లో లెవెల్ డిజైన్, హై లెవెల్ డిజైన్. అది ఇక్కడ అది సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో, టెస్ట్ అండ్ ప్లాన్ అది కూడా డిజైన్ స్టేజ్లో డాక్యుమెంట్స్. సో సాఫ్ట్వేర్ టెస్ట్ డెవలప్మెంట్, ప్లాన్ అన్న స్ట్రాటజీస్ యా. సో టెస్ట్ ప్లానింగ్ స్టేజ్లోనేమో టెస్ట్ ప్లాన్ అండ్ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్ తయారు చేస్తాము. బట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ప్లానింగ్లోని వీ విల్ డిసైడ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ రిసోర్సెస్, ద కాస్ట్ అండ్ ద టైమ్ దట్ ఇట్ విల్ టేక్. ఇక్కడ కూడా ఆ మూడు విషయాలే, బట్ ఇక్కడ మనం స్పెసిఫిక్గా 2 డాక్యుమెంట్స్ని తయారు చేస్తాం అనమాట, కాల్డ్ as టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అండ్ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ ఏమేమి ఉంటాయని చెప్పాను? టెస్ట్ లాగిన్స్. సో యాజ్ పార్ట్ ఆఫ్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ ఏమైందంటే మనకి ద స్కోప్ ఆఫ్ టెస్టింగ్ని మనం డిటర్మైన్ చేయాలి. వాట్ ఈజ్ ఇన్ స్కోప్, వాట్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్, వాట్ ఈస్ ద ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఎట్ ఈచ్ స్టేజ్. సో ఇన్ స్కోప్, అవుట్ ఆఫ్ స్కోప్ అంటే మీనింగ్ ఏంటి? ఆ అప్లికేషన్లో కొన్ని ఫంక్షనాలిటీస్ మనం టెస్ట్ చేయగలుగుతాం, కొన్ని మనం టెస్ట్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అప్లికేషన్ 1,00,000 మంది యూజర్స్ వాడుతున్నాడు అనేది మన రిక్వైర్మెంట్లో ఉంది, కానీ 1,00,000 మంది యూజర్స్ ఒకటేసారి అప్లికేషన్ని వాడితే అది స్పీడ్గానే ఉంటుందా లేదా అనేది ఒక మాన్యువల్ టెస్ట్ చేయగలుగుతారా? 1,00,000 మంది ఒకటేసారి అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది మనం వెరిఫై చేయాలి. అది మనం డైరెక్ట్గా వెరిఫై చేయగలుగుతామా, లైక్ బీయింగ్ ఎ మాన్యువల్ టెస్టర్? లేదు. సో బికాస్ దానికి సపరేట్ టెస్టింగ్ టీమ్ ఉంటారు హూ విల్ డూ పర్ఫార్మెన్స్ టెస్టింగ్ ఆఫ్ దట్. సో మనకి ఇన్ స్కోప్లో మనం ఏం టెస్ట్ చేస్తున్నాం, లైక్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్. అందులో కూడా ఏ బ్రౌజర్స్లో, ఇప్పుడు క్రోమ్, ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, సఫారీ, ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇందులో మనం ఏమి టెస్ట్ ఏ బ్రౌజర్స్లో చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ క్రోమ్, ఎడ్జ్ అండ్ సఫారీ వరకు మనం చెక్ చేస్తున్నాం అనుకో, ఆ మూడిట్లో ఇన్ స్కోప్ ఉంటాయి అన్నమాట, మిగిలిన అవుట్ ఆఫ్ స్కోప్లో ఉంటుంది. ఆ థింగ్స్ని డిటర్మైన్ చేస్తాం. అండ్ ఆల్సో ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా అంటే ఏం చెప్పాను? ఎంట్రీలో ఎగ్జిట్లో టెస్ట్ ప్లాన్, స్ట్రాటజీస్ అవన్నీ అయిపోతే ఎగ్జిట్. సో ఈచ్ స్టేజ్కి దాని ఓన్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా ఉండిద్ది. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్కి రిక్వైర్మెంట్ అనాలిసిస్ స్టేజ్ స్టార్ట్ అవ్వాలంటే మన ఎంట్రీ రిక్వైర్మెంట్ ఏంటి? మనకి రిక్వైర్మెంట్ అనాలిసిస్ ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది? మనం ప్రొడక్ట్ ఓనర్ నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత రిక్వైర్మెంట్ అనాలిసిస్ స్టార్ట్ అవుతుంది. హర్షిత మీరేమన్నారు? అదండి, క్లయింట్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ వచ్చినప్పుడు, సో రిక్వైర్మెంట్స్ గ్యాదరింగ్ అయిపోయినప్పుడు మనం ఆ స్టేజ్ని స్టార్ట్ చేస్తాం. సో వాట్ ఈస్ ద ఎంట్రీ క్రైటీరియా అంటే ఫర్ రిక్వైర్మెంట్ అనాలిసిస్ స్టేజ్ ఇట్ మీన్స్ ద రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ షుడ్ బి డన్. ఓకే, మరి రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిందని ఎప్పుడు చెప్తాము? లైక్ మన టాస్క్ కంప్లీట్ చేస్తాం, రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిందని మనం ఎప్పుడు చెప్పగలుగుతాము? స్క్రమ్ మాస్టర్ కాదు. సో పేరు ఏముంది? రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుంటున్నాము. సో మనకు అంతా అర్థమైపోతే వీ కెన్ సే ఇట్ ఇస్ డన్. లైక్ ఇఫ్ దేర్ ఆర్ నో డౌట్స్ ఇన్ దట్
రిక్వైర్మెంట్స్, మనం క్లయింట్ దగ్గర నుంచి మనం ఏం తెలుసుకోవాల్సిన విషయాలు లేవు, ఇఫ్ వీఆర్ గుడ్, వీ హ్యావ్ ఎ గుడ్ అండర్స్టాండింగ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ డన్ కదా. సో దాని ఎగ్జిట్ క్రైటీరియా ఏంటి, ద రిక్వైర్మెంట్ షుడ్ బి అండర్స్టూడ్ బై ఎవ్రీ వన్. ఓకే, మరి టెస్ట్ ప్లానింగ్ స్టేజ్కి ఎంట్రీ క్రైటీరియా ఏంటి, ప్రీవియస్ స్టేజ్ జరిగిపోవాలి. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ షుడ్ బి డన్. సో రిక్వైర్మెంట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత వీ కెన్ స్టార్ట్ టెస్ట్ ప్లానింగ్. సో టెస్ట్ ప్లానింగ్ అయిపోయిందని ఎప్పుడు చెప్తాము, వెన్ ద టెస్ట్ ప్లాన్ అండ్ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్ ఆర్ డిజైన్డ్, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ డన్. సో నౌ ఆ టెస్ట్ ప్లాన్ అండ్ డాక్యుమెంట్లో మనం అన్ని స్టేజెస్కి, లైక్ ఆల్ దీస్ 6 స్టేజెస్కి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియాని మనం నోట్ చేస్తామన్నమాట. ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియాని మనం నోట్ చేస్తాము. సో ఈ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ క్రైటీరియా బేస్ చేసుకొని డాక్యుమెంట్లో లైక్ టెస్ట్ ప్లానింగ్లో ఏంటి, రిక్వైర్మెంట్ అనాలిసిస్లో ఏంటి, డిజైన్లో ఏంటి అన్నీ రాసుకుంటాం. నెక్స్ట్ టెస్ట్ డేటా మేనేజ్మెంట్ అనమాట. అంటే లైక్ మనకి టెస్ట్ డేటా ఎవరు ప్రొవైడ్ చేస్తారు, ఎక్కడి నుండి వస్తుంది, అదంతా రాసుకుంటాము. అండ్ ఎన్విరాన్మెంట్, లైక్ మనం ఏమేమి ఎన్విరాన్మెంట్స్లో టెస్ట్ చేయాలి ఆ డీటెయిల్స్, అండ్ ఎంత టైం పడుతుంది, ఎంతమంది రిసోర్సెస్ కావాలి, ఆటోమేషన్ చేయగలుగుతున్నామా లేదా, ఇవన్నీ దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్. సో ఇవే ఉంటాయా అంటే కాదు, ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ టెంప్లెట్ మారిపోద్ది, కానీ బేసిక్స్ అయితే ఇవి ఉంటాయి. సిమిలర్లీ దానిలోనే మనకి టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్ ఉంటుంది అనమాట. సో టెస్ట్ ప్లాన్కి టెస్ట్ స్ట్రాటజీకి తేడా ఏంటి అనేసి అంటే, టెస్ట్ ప్లాన్లో ఏ యాక్షన్ ఎప్పుడు జరగాలి, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఎంతమంది కావాలి, ఏమేమి చేస్తున్నాం, అక్కడ వరకే మనము మాట్లాడతాం అన్నమాట. కానీ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్ లో ఏమేమి ఉంటాయంటే, లైక్ వాట్ ఆర్ ద టైప్ ఆఫ్ టెస్టింగ్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ, మనము అసలు ఈ టెస్టింగ్ అంతా దేనికోసం చేస్తున్నాము, దాంతోపాటు మన ఆబ్జెక్టివ్స్, లైక్ టెస్ట్ స్ట్రాటజీలో వి డిటర్మైన్ అవర్ గోల్స్ అనమాట. సో మన ఆబ్జెక్టివ్స్, పర్పస్, దాంతోపాటు ఈచ్ టెస్టింగ్ లెవెల్లో ఏమేమి టెస్టింగ్స్ చేస్తున్నాం, దీన్ని ఇంకా బెటర్ వర్డింగ్స్లో మనం. సో మన ఆబ్జెక్టివ్స్ రాసుకొని, పర్పస్ ఏంటో రాసుకొని, ఫస్ట్ పర్పస్ రాసుకుంటాం, వై వీఆర్ డూయింగ్ దిస్ టెస్టింగ్ అని. ఆ తర్వాత వీ టాక్ అబౌట్ ద ఆబ్జెక్టివ్స్, అండ్ దెన్ మనకి డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ టెస్టింగ్ ఉంటాయి, విచ్ ఐల్ టెల్ టుమారో ఆర్ టుడే. సో ఆ డిఫరెంట్ టెస్టింగ్ లెవెల్స్, అక్కడ ఈచ్ లెవెల్లో ఏమేమి చేస్తున్నాము, అండ్ టెస్టింగ్ టైప్స్ లైక్ పాజిటివ్ టెస్టింగ్, నెగిటివ్ టెస్టింగ్, ఆ టెస్టింగ్లో కూడా ఫంక్షనల్ టెస్టింగ్ ఏంటి, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఏంటి, అలా డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఈ డెఫినేషన్స్ మనం నెక్స్ట్ క్లాసెస్లో నేర్చుకుంటాం. సో ఆ డీటెయిల్స్ అండ్ దీ రిస్క్, ఒకవేళ ఏమైనా రిస్క్ ఇన్వాల్వ్ ఉన్నాయనుకో, అది దీనిలో వస్తుంది, మర్చిపోయి. సో ఇప్పుడు మనం చేసేటప్పుడు మనకి ఏమన్నా డిపెండెన్సీస్, లైక్ వేరే కంపెనీ కానీ, ఏదైనా డేటా డిపెండెన్సీ కానీ, లేకపోతే మనం ఏమైనా రిస్క్ ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ రిస్క్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తున్నాము అది కూడా ఉంటుంది అనమాట. సో రిస్క్ అండ్ మిటిగేషన్ విల్ ఆల్సో బీ పార్ట్ ఆఫ్ టెస్ట్ ప్లానింగ్ డాక్యుమెంట్ అనమాట. ఆబ్జెక్టివ్స్ తర్వాత జస్ట్ అప్రోచ్, మనం ఎలా టెస్టింగ్ చేయబోతున్నాం అనే అప్రోచ్ ఉంటుంది అంతే. సో దీస్ ఆర్ జస్ట్ ద బేసిక్ ఫీల్డ్స్ దట్ వీ ఫిల్ అప్ ఇన్ అ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్. సో ఈ 2 డాక్యుమెంట్స్ ఈ కాలంలో ఎవరు చేయట్లేదులే, లైక్ బికాస్ ఆఫ్ ఎజైల్ చెప్పాను కదా, మనకి డాక్యుమెంటేషన్ తక్కువ ఉంటుందని. బట్ ఎవరైనా అడిగితే లైక్ వాట్ ఈస్ టెస్ట్ ప్లాన్ స్టేజ్, ఆ స్టేజ్లో ఏం చేస్తాము అంటే, వీ హ్యావ్ టు ప్రిపేర్ ద టెస్ట్ ప్లాన్ అండ్ టెస్ట్ స్ట్రాటజీ డాక్యుమెంట్స్. సో వన్స్ అది అయిపోయిన తర్వాత టెస్ట్ కేస్ డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయి. సో టెస్ట్ కేస్ డెవలప్మెంట్లో మీరు ఆల్రెడీ టెస్ట్ కేసెస్ రాశారు కదా. సో మీరు ఎలా అయితే, ఇప్పుడు నేను మీకేం రిక్వైర్మెంట్స్ ఇవ్వలేదు, లైక్ నేను మీకేం యూజర్ స్టోరీ ఇవ్వలేదు, ఐ హ్యావ్ జస్ట్ గివెన్ యూ దట్ ఫామ్, చూసి రాసేయమని చెప్పాను, లైక్ అప్లికేషన్ తయారైపోయిందని రాయమన్నాను. కానీ మనకి రియల్ టైంలో ఇంకా అప్పటికి అప్లికేషన్ తయారై ఉండదు కదా. దెన్ వీల్ కమ్ ఫ్రమ్ రిక్వైర్మెంట్స్ అనమాట. సో రిక్వైర్మెంట్స్ చూసుకొని దాన్ని బట్టి మనం డిటర్మైన్ చేస్తాం ఫ్రమ్ యూజర్ స్టోరీస్ టెస్ట్ కేసెస్ని. అంటే మనకి స్క్రీన్ ఏం ఉండదు, జస్ట్ మనం స్టోరీ అది చదివి, ఆ రిక్వైర్మెంట్ చదివి వీ హ్యావ్ టు రైట్ అనమాట. సో వన్స్ టెస్ట్ కేస్ అన్నీ అయిపోయిన తర్వాత
వీ విల్ మూవ్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్. సో ఇక్కడ మనం పెద్దగా చేసేది ఏముండదు, డెవలపర్సే మనకి ప్రొవైడ్ చేస్తారు మనం ఏ ఎన్విరాన్మెంట్లో టెస్ట్ చేయాలి అనేది. అండ్ దెన్ టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో మనం ఏవైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో అవి ఎగ్జిక్యూట్ చేస్తాము. సో స్టార్ట్ చేసే ముందు లైక్ ఎగ్జిక్యూషన్ అనేది జనరల్గా ఏం చేస్తారంటే ఎవరు రాసిన టెస్ట్ కేసెస్ వాళ్ళు కాకుండా ద అదర్ పర్సన్ విల్ డూ ఇట్. బికాస్ నేను మర్చిపోయినా లైక్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ ఇంప్రూవ్మెంట్స్ దట్ వీ కెన్ బ్రింగ్ ఇన్ టు, సో అవి రివ్యూ చేసి మనం ఒక డిఫరెంట్ ఆలోచనతో ఆలోచించవచ్చు కదా, సో అవి తీసుకొని వచ్చి మనం యాడ్ చేస్తామన్నమాట ఎగ్జిస్టింగ్ టెస్ట్ కేసెస్కి. సో టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయిన తర్వాత వీ విల్ డూ టెస్ట్ క్లోజర్. సో టెస్ట్ క్లోజర్లో ఏం చేస్తాం విన్నారా హర్షిత మీరు లేకపోతే త్రివేణి ఎవరైనా? టెస్ట్ క్లోజర్లో మనం ఏమేం ప్రొవైడ్ చేయాలి? నేను వినలేదండి, మిస్ అయింది. త్రివేణి నీకు గుర్తుందా టెస్ట్ క్లోజర్ స్టేజ్లో మనం ఏం ప్రొవైడ్ చేస్తాము? లేదు. సో టెస్ట్ ఎగ్జిక్యూషన్ చేసినప్పుడు మనము నేను చెప్పాను కదా లైక్ మనకి ప్రూఫ్ ఏంటి, మనం చేసిన వర్క్కి ప్రూఫ్ ఏంటి అంటే మనం ఏం చేయాలి, స్క్రీన్ షాట్స్ ఎవిడెన్సెస్ అన్ని క్యాప్చర్ చేసుకోవాలి. సో డాక్యుమెంట్లో స్టోర్ చేసుకుంటాం. డాక్యుమెంట్స్లో స్టోర్ చేసుకుంటాము, లేకపోతే అప్లోడ్ చేస్తాం. సో మనం ఏదైతే ఎవిడెన్సెస్ దట్ వీ హ్యావ్ గ్యాదర్డ్ త్రూ అవుట్ దిస్ ప్రాసెస్, మనం టెస్ట్ చేసుకునే అన్ని అండ్ మనం రేస్ చేసిన డిఫెక్ట్ డాక్యుమెంట్స్ అవన్నీ మనం సబ్మిట్ చేసి వీ విల్ గివ్ ఏ సైన్ ఆఫ్ లైక్ ఈ అప్లికేషన్ అంతా ఇప్పుడు బాగానే ఉంది, ఇట్ ఈస్ గుడ్ టు గో ఫర్ రిలీజ్, ప్రొడక్షన్లోకి వెళ్ళడానికి రెడీగా ఉంది అనే విషయాన్ని లైక్ చెప్పడమే టెస్ట్ క్లోజర్ అనమాట. సో యాజ్ పార్ట్ ఆఫ్ టెస్ట్ క్లోజర్ వీ షుడ్ ప్రొవైడ్ ఆల్ అవర్ ఎవిడెన్సెస్. సో టెస్టింగ్లో ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఆల్వేస్ టు క్యాప్చర్ అవర్ ఎవిడెన్సెస్ అనమాట. సో మనం చేసాము వర్క్ అనే దానికి ప్రూఫ్ ఈజ్ ఓన్లీ ద ఎవిడెన్సెస్ దట్ వీ క్యాప్చర్. ఏ పని చేసినా కూడా వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని స్టోర్ చేసుకోవాలి. ఓకే, అది సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో ఇప్పుడు మన ఈ టెస్ట్ కేస్ ఎగ్జిక్యూషన్లో ఏవైతే మనము ఇప్పుడు అప్లికేషన్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్స్ వెరిఫై చేసేటప్పుడు కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవ్వవు, అంటే లైక్ డెవలపర్ సమ్ మిస్టేక్స్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు దానికోసం మనం ఏం చేస్తాము, వీ ట్రై టు రైజ్, వీ హ్యావ్ టు ఇన్ఫార్మ్ ది డెవలపర్, చెప్పాలి కదా మరి ఇది కోడ్ ఇట్స్ నాట్ వర్కింగ్ యూ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ అని. సో అది చెప్పడానికి మనం ఒక డిఫెక్ట్ రైజ్ చేస్తామన్నమాట. సో ఆ డిఫెక్ట్ రైజ్ చేసినప్పుడు దానికి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంటుంది, దాన్ని వీ కాల్ ఇట్ అస్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఆర్ బగ్ లైఫ్ సైకిల్. సో ఇంటర్వ్యూలో చాలా ఫ్రీక్వెంట్గా ఎస్డిఎల్సి ఎస్టిఎల్సి అడిగినా అడగకపోయినా డిఫెక్ట్ లైఫ్ సైకిల్ ఎక్కువ అడుగుతారు. ఓకే, సో డిఫెక్ట్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ మీరు ఎప్పుడైనా ఒక డిఫెక్ట్ కనిపెట్టారనుకో, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ అ డిఫెక్ట్, వాట్ ఈజ్ అ డిఫెక్ట్ అంటే ఏం చెప్తారు? అప్లికేషన్లో ఇష్యూస్ ఉన్నప్పుడు. అది ఇష్యూ అని మనం ఎలా డిటర్మైన్ చేస్తున్నాము, లైక్ అది అప్లికేషన్లో ఒక ప్రాబ్లం అనే విషయం అది రిక్వైర్మెంట్లో వర్కింగ్ as నాట్ ఎక్స్పెక్టెడ్ అన్నప్పుడు. when it is not matching with our requirements we can call it as a defect. ఓకే, సో మనం ఎప్పుడైతే మన ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో మ్యాచ్ అవ్వట్లేదో మనం చేసినప్పుడు యాక్షన్, దెన్ వీ కెన్ సే దట్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్ ఫైన్. అండ్ ఏదైనా డిఫెక్ట్ మనం రేజ్ చేస్తున్నప్పుడు ఇట్ షుడ్ బి రిప్రొడ్యూసబుల్ డిఫెక్ట్ అనమాట. అంటే అది మళ్ళీ మళ్ళీ మనం చేస్తుంటే సేమ్ ఇష్యూ రావాలి. అది ఒక ఒక్కసారి మనకు ఆ ఇష్యూ వచ్చి నెక్స్ట్ టైం మన డెవలపర్కి రిపోర్ట్ చేయగానే వాళ్ళకి ఆ ఇష్యూ కనిపించకుండా ఉండకూడదు అనమాట. సో సమ్ టైమ్స్ ఏమైపోయిందంటే కొత్త అప్లికేషన్ వాళ్ళు వర్జన్స్ రిలీజ్ చేస్తూ ఉంటారు కదా, ఇవాళ ఒక ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ చేసి నెక్స్ట్ హోమ్ పేజ్ అలా వాళ్ళు యాడ్ ఆన్ చేస్తూ ఉంటారు కదా. సో చేసినప్పుడు మనము కొత్త బిల్డ్ వచ్చినప్పుడల్లా వీ హ్యావ్ టు క్లియర్ అవర్ కెషే అనమాట. కొన్నిసార్లు ఏమైపోయిందంటే ఆ కెషే ఉండిపోవడం వల్ల మనకి ప్రీవియస్ ఇష్యూసే ఇంకా కనిపిస్తాయి వాళ్ళు కొత్త కోడ్ ఇచ్చినా కూడా. సో whenever you are testing, either you have to test in incognito window because incognitoలో మనకి కెషే ఉండదు. ఒకవేళ నార్మల్ విండోలో టెస్ట్ చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దెర్ ఇస్ నో కెషే ఇన్వాల్వ్డ్ మనం ఫస్ట్ టైం టెస్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు. అండ్ ఏదైనా బగ్ రైజ్ చేసేటప్పుడు ముందు ఆ కెషే క్లియర్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ ఆ ఇష్యూని రిప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేసి అప్పుడు కూడా ఆ ఇష్యూ ఉంటే దెన్ ఓన్లీ యూ హ్యావ్ టు గో అహెడ్ విత్ రైజింగ్ ది డిఫెక్ట్ అనమాట. ఓకేనా, కెషే క్లియర్ చేయడం వచ్చు కదా?
సో మనం ఒక డిఫెక్ట్ మనం కనిపెట్టినప్పుడు ఇనీషియల్గా అది న్యూ స్టేజ్లో ఉండిద్ది. అది ఎప్పుడైతే మనం ఒక డెవలపర్కి అసైన్ చేస్తామో అప్పుడు అదొక అసైన్ స్టేట్లోకి మారుతుంది. సో లైక్ వీఆర్ టీంలో 5 డెవలపర్స్ ఉంటే ఎవరైతే ఆ యూజర్ స్టోరీ మీద వర్క్ చేశారో వాళ్ళకి మనం ఆ డిఫెక్ట్ని అసైన్ చేస్తామన్నమాట. సో చేసిన తర్వాత డెవలపర్ ఏం చేస్తారు, అది ఓపెన్ చేసి చదువుతారనమాట. సో హిల్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ ఈస్ దట్ డిఫెక్ట్ రిలేటెడ్ టు. సో అది అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళు కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి వాళ్ళు చేయడానికి. లైక్ ఏంటి, ఒకవేళ నిజంగా అది డిఫెక్టే, అది ఇష్యూయే అయితే వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. ఒకవేళ అది డిఫెక్టే కాదనుకోండి, లైక్ మనం రాంగ్ డిఫెక్ట్ రైజ్ చేసాము, లేకపోతే వాళ్ళ దగ్గర అది రిప్రొడ్యూస్ అవ్వట్లేదు, అలాంటి కేసెస్లో దే విల్ రిజెక్ట్ ద డిఫెక్ట్ అనమాట, ఒకవేళ మనం రాంగ్ డిఫెక్ట్ రైజ్ చేస్తే. అండ్ ఒకవేళ మనము రేస్ చేసే ముందే మన టీంలో ఇంకెవరో రేస్ చేస్తారనుకోండి, దెన్ ద డెవలపర్ విల్ మార్క్ ఇట్ యాజ్ డూప్లికేట్. సో మనం ఎప్పుడు డూప్లికేట్ డిఫెక్ట్స్, రిజెక్టెడ్ డిఫెక్ట్స్ రేస్ చేయకూడదు. సో మనం రేస్ చేసే డిఫెక్ట్ ఎప్పుడు రిప్రొడ్యూసిబుల్ ఉండాలి అండ్ వ్యాలిడ్ ఉండాలి. మన ప్రూఫ్ ఏంటి అది డిఫెక్ట్ అని, మన రిక్వైర్మెంట్స్లో యాక్సెప్టెన్స్ క్రైటీరియాలో అది మనకి డిటర్మైన్ చేసే మీనింగ్తో మనకు ఒక రిక్వైర్మెంట్ కనిపించాలి. అప్పుడే వీ కెన్ సే దట్ ఈ రెండు మ్యాచ్ అవ్వట్లేదు అని అనేసి కదా. సో ఒకవేళ అది వ్యాలిడ్ డిఫెక్టే కానీ డెవలపర్కి ఫిక్స్ చేయడానికి టైం సరిపోవట్లేదు. ఓకే, సో సరిపోనప్పుడు ఏం చేస్తారంటే ఈ స్ప్రింట్ కాదు నేను నెక్స్ట్ స్ప్రింట్లో ఫిక్స్ చేస్తాను అని చెప్తారు అనమాట. సో అప్పుడు మనం దాన్ని ఏమని మార్క్ చేస్తాము, ఆ పర్టికులర్ డిఫెక్ట్ స్టేటస్, లైక్ ఇప్పుడు ఫిక్స్ చేయట్లేదు వాళ్ళు, తర్వాత ఎప్పుడో ఫిక్స్ చేస్తూ అంటున్నారు. సో అప్పుడు డెవలపర్ దాన్ని డిఫర్డ్ అనే స్టేట్కి మార్క్ చేస్తారు. ఓకే, సో డిఫర్డ్ అనే టర్మ్ లైక్ ఇంటర్వ్యూలో బాగా అడుగుతారు అనమాట. వాట్ ఈస్ ద స్టేజ్ ఆఫ్ డిఫెక్ట్ ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ డిఫర్డ్ స్టేట్, అది ఎప్పుడు ఫిక్స్ అయితే అని. సో డిఫర్డ్ స్టేట్లో ఉంటే వాళ్ళ దగ్గర అది వ్యాలిడ్ డిఫెక్టే కానీ వాళ్ళకి ఫిక్స్ చేయడానికి మాత్రమే టైం లేదు, దాన్ని వాళ్ళు తర్వాత ఫిక్స్ చేస్తారు. ఓకే, ఒకవేళ అది వ్యాలిడ్ డిఫెక్టే దాన్ని మనం ఫిక్స్ చేసేసామనుకోండి, దెన్ వాళ్ళు రీటెస్ట్కి రెడీ టు టెస్ట్ స్టేజ్కి మారుస్తారు అనమాట, రీటెస్టింగ్కి రెడీగా ఉంది అని. సో రీటెస్ట్ అంటే మనం చేసిన టెస్ట్ని రిపీట్ చేస్తున్నాము. సో ఈ డిఫెక్ట్ మనం ఏ టెస్ట్ కేస్ అయితే ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మనం ఫైండ్ చేసామో ఆ టెస్ట్ కేస్ని మళ్ళీ ఎగ్జిక్యూట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకటి ఏదో రాస్తారు కదా, సో ఇప్పుడు మీరు ఇక్కడ ఫెయిల్ అని పెట్టారు. సో ఈ డిఫెక్ట్ ఫెయిల్ అయింది, యూ హ్యావ్ రైజ్డ్ ఎ డిఫెక్ట్, రైజ్ చేశారు, అది డిఫెక్ట్ వ్యాలిడే, సో డెవలపర్ ఫిక్స్ చేసి మనకి ఇచ్చేసారు. సో ఇచ్చినప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తాం, వీఆర్ రీటెస్టింగ్ ద డిఫెక్ట్, అంటే మళ్ళీ మనం ఈ టెస్ట్ కేస్ స్టెప్స్ అన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఎగ్జిక్యూట్ చేసి ఈసారి ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో మ్యాచ్ అవుతుందో లేదా చూస్తాము. సో ఒకవేళ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్తో మ్యాచ్ అయిపోతుంది అనుకోండి, దెన్ వీ కెన్ సే దట్ ద డిఫెక్ట్ ఇష్యూ లేదు ఇంకా. సో ఇష్యూ లేదు కాబట్టి మనం వెరిఫై చేసి క్లోజ్ చేసేస్తాం. కాదు మనం రీటెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మనకి ఫెయిల్ అవుతుంది అనుకోండి, దెన్ వీ విల్ రీఅసైన్ ఇట్ టు ద డెవలపర్. ఓకే, అర్థమైందా ఇక్కడి వరకు? అయిందక్క. సో దట్ ఈస్ డిఫెక్ట్ లైఫ్ సైకిల్. సో ఇప్పుడు ఈ డిఫెక్ట్ అసలు ఎలా రేజ్ చేస్తాము? ఐ హోప్ ఈ వర్జన్ ఓపెన్ అవ్వాలని. యా, ఇది ఒక ట్రయల్ వర్జన్, నేను నెక్స్ట్ ఎప్పుడైనా లైక్ చూపిస్తాను కానీ అప్పుడు నేను రికార్డ్ చేయలేను, అందుకని ట్రయల్ వర్జన్లో ఫస్ట్ చూడండి. సో నేను మీకు జీరా టూల్ అని చెప్తూ ఉన్నాను కదా ఒక 2 days నుండి. సో దిస్ ఈజ్ హౌ ఎ బేసిక్ వర్జన్, లైక్ మనం ఇంకా దీన్ని డబ్బులు పెట్టుకోలేదు, ఇది ఫ్రీ వర్జన్. జీరా ఇలా కనిపిస్తుంది అనమాట. సో మనం ఎజైల్లో ఏం మాట్లాడుకున్నాము, బ్యాక్లాగ్ అంటే ఏంటి ఎజైల్లో? స్ప్రింట్స్ ఐ మీన్ యూజర్ స్టోరీస్ బ్యాక్లో ఉంటుంది. దేని మీద అయితే మనం ఇంకా వర్క్ స్టార్ట్ చేయలేదో ఆ యూజర్ స్టోరీస్ అన్నీ కూడా మనకి బ్యాక్లాగ్ స్టేట్లో ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ సమ్ రిక్వైర్మెంట్స్, లైక్ మీరు ఈ సింబల్ చూస్తున్నారు కదా గ్రీన్, ఇక్కడ కొన్ని సింబల్స్ నేను చూపిస్తాను. సో యూజర్ స్టోరీ అనేది గ్రీన్ కలర్ సింబల్లో ఉండిద్ది. యూజర్ స్టోరీనే ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో ఫీచర్ అని కూడా అంటారు. సో ఫీచర్ అన్న యూజర్ స్టోరీ అన్న ఒకటే. సో
స్టోరీ అంటే యూజర్ స్టోరీ. ఒక ఈ స్టోరీ లోపల మనం ఏమైనా ఇంకా సబ్ వర్క్స్ చేస్తున్నాం అనుకో, లైక్ టెస్టింగ్ చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం, సబ్ టాస్క్లు ఉంటాయి కదా. సో దానికోసం మనం టాస్క్లు క్రియేట్ చేసుకుంటాం. అండ్ ఎపిక్ అంటే ఏం చెప్పాను? గుర్తులేదా? మోర్ దెన్ టూ to three stories. యా. సో కంబైన్ చేయడం Yeah. 2-3. So more than one user story, and if you are trying to put it under same umbrella, then you can say that it is an epic. Okay, కంబైన్ చేయడం. సో ఒకవేళ మనకి ఏదైనా డిఫెక్ట్ కనిపించింది అనుకోండి, ఇఫ్ యూ హ్యావ్ టు రేజ్ అ డిఫెక్ట్, మన డిఫెక్ట్ ఎలా రేజ్ చేస్తామంట, ఈ క్రియేట్కి వెళ్తాము, ఇష్యూ టైప్ బగ్ సెలెక్ట్ చేస్తాము, స్టేటస్ ఇనిషియల్గా టు డూలోనే ఉంటుంది. ఇక్కడ మనం కొన్ని ఫీల్డ్స్ ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇది చూసిన తర్వాత మళ్ళీ ఆ బ్యాక్లాగ్ దగ్గరికి వెళ్దాము. సో ఇక్కడ సమరీ అంటే లైక్ హై లెవెల్లో ఏంటి ఇష్యూ అనేది చెప్పాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ అనేవాడు ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చినా కూడా లాగిన్ అవుతున్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏమని రాస్తాము సమరీలో, యూజర్ ఈజ్ ఏబుల్ టు లాగిన్ సక్సెస్ఫుల్లీ ఈవెన్ అపాన్ గివింగ్ ఇన్వాలిడ్ యూజర్ నేమ్. సో ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఇచ్చినప్పటికి కూడా యూజర్ అనేవాడు లాగిన్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో దాన్ని డిస్క్రిప్షన్లో మనం ఇంకొంచెం డీటెయిల్డ్గా లైక్ ఏ అప్లికేషన్, ఏ ఎన్విరాన్మెంట్, ఆ డీటెయిల్స్ రాసి అండ్ ఆల్సో స్టెప్స్ టు రిప్రొడ్యూస్ రాస్తాం. సో స్టెప్స్ టు రిప్రొడ్యూస్ మీనింగ్ ఏంటి, లైక్ ఆ డిఫెక్ట్ని మళ్ళీ చూడాలి అంటే ఏమేమి స్టెప్స్ పర్ఫామ్ చేయాలి. సో మనం టెస్ట్ కేస్ రాసుకునేటప్పుడు స్టెప్స్ రాస్తాం కదా, టెస్ట్ కేస్ స్టెప్స్, అవే మనం మళ్ళీ పేస్ట్ చేసేయచ్చు స్టెప్స్ టు రిప్రొడ్యూస్లో. ఓకే, సో స్టెప్స్ టు రిప్రొడ్యూస్తో పాటు ఎవరికి అసైన్ చేస్తున్నాం, సో ఎవరైతే ఆ యూజర్ స్టోరీ మీద వర్క్ చేశారో ఆ డెవలపర్కి అసైన్ చేస్తాము. దాంతోపాటు ఏ స్ప్రింట్లో కనిపెట్టాము ఈ డిఫెక్ట్ని, ఎవరు రిపోర్ట్ చేస్తున్నారు, అండ్ చెప్పాను కదా ప్రతిదానికి ఎవిడెన్సెస్ ఇంపార్టెంట్ అని. సో వీ హ్యావ్ టు సబ్మిట్ అవర్ ఎవిడెన్సెస్. ఆ డిఫెక్ట్ కనిపెట్టినప్పుడు మనం తీసుకున్న స్క్రీన్ షాట్స్ కానీ ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆ డాక్యుమెంట్ని మనం అప్లోడ్ చేయాలి. వీటితో పాటు ఇది బేసిక్ వర్షన్ కాబట్టి ఇవే ఉన్నాయి. వీటితో పాటు ఇంకో ఒక 2 to 4 ఫీల్డ్స్ ఎక్స్ట్రా ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్లో ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అండ్ యాక్చువల్ రిజల్ట్కి సపరేట్ ఫీల్డ్స్ ఉంటాయి, కొన్నిట్లో ఉండవు. సో లేని వాటికి ఏంటంటే డిస్క్రిప్షన్లో మనమే సైడ్ హెడ్డింగ్ లైక్ డిస్క్రిప్షన్ స్టెప్స్ టు రిప్రొడ్యూస్, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్, యాక్చువల్ రిజల్ట్, టెస్ట్ డేటా. ఒకవేళ ఈ ఫీల్డ్స్ విడిగా లేకపోతే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చేయాలన్నమాట. అంటే ఆ డిఫెక్ట్ వాళ్ళు మళ్ళీ వెరిఫై చేసుకోవడానికి వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ కావాలో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి. సో ఒక గుడ్ డిఫెక్ట్ రేజ్ చేసాము, లైక్ ఒక డిఫెక్ట్ చాలా మంచిగా అర్థమయ్యేలాగా రేజ్ చేసామంటే ఎలా అంటే, ఇప్పుడు మనం ఒకటి రేజ్ చేసిన డెవలపర్ మళ్ళీ మన దగ్గరికి వచ్చి అడగకూడదు అనమాట, మీరు రేజ్ చేసిన ఇష్యూ ఏంటో నాకు అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి అని అనేసి. సో అలా కాకుండా మనం రాసిన దాన్ని బట్టే వాళ్ళు రిప్రొడ్యూస్ చేసుకునేగలిగేలాగా మనం రాయగలిగితే వీ కెన్ సే దట్ వీ హ్యావ్ రిటర్న్ అ గుడ్ డిఫెక్ట్ అనమాట. అంటే డిఫెక్ట్ల ఇంపాక్ట్ గురించి మాట్లాడట్లేదు, లైక్ రాసే విధానం. సో మనం రేజ్ చేసే డిఫెక్ట్స్ లైక్ ఎప్పుడు కూడా వీ షుడ్ బి ఏబుల్ టు ఫైండ్ బోత్ హై ప్రయారిటీ, లో ప్రయారిటీ, హై సివియారిటీ, లో సివియారిటీ అండ్ మీడియం సివియారిటీ. అదంటే ఏంటో చెప్తాను. అంటే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆ డిఫెక్ట్ ఆ అప్లికేషన్ మీద. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్లో మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టలేకపోతున్నారు, అప్పుడు ఫేస్బుక్కి అది ఎంత లాస్? వై ఈజ్ ఫేస్బుక్ మేడ్ ఫర్ ఇనిషియల్గా టు కమ్యూనికేట్ విత్ దర్ ఫ్రెండ్స్ కదా, కమ్యూనికేట్ విత్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు మరి దాని బేసిక్ ఫంక్షనాలిటీ పనిచేయట్లేదు అనుకోండి, దెన్ ఇట్ ఈస్ అ హై సివియారిటీ డిఫెక్ట్, లైక్ ఇట్ ఈస్ క్రియేటింగ్ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ ద బిజినెస్ టు ద క్లయింట్. ఓకే, అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫేస్బుక్లోనే కింద ఏదో ఒక గేమ్ సమ్ ర్యాండమ్ వెరీ లెస్ యూస్ చేసే గేమ్ యొక్క లింక్ ఓపెన్ అవ్వట్లేదు, లింక్ క్లిక్ చేస్తుంటే వైట్ బ్లాంక్ పేజ్ వస్తుంది. సో అది ఆ గేమ్ అసలు చాలా తక్కువ మంది యూజ్ చేస్తున్నారు, అంటే ఇట్ ఈస్ నాట్ క్రియేటింగ్ అ గ్రేట్ ఇంపాక్ట్ ఆన్ బిజినెస్, అదేం ఎక్కువ ఎఫెక్ట్ చేయట్లేదు, బట్ ఇట్ ఈజ్ ఎ డిఫెక్ట్. సో అలాంటి కేసెస్లో వి గివ్ లో సివియారిటీ. ఒకవేళ నార్మల్ ఫంక్షనాలిటీ లైక్ సమ్ బేసిక్ ఫంక్షనాలిటీ లైక్ ఒక డ్రాప్ డౌన్లో అన్ని ఫీల్డ్స్ క్లియర్గా కనిపించట్లేదు, లేకపోతే మనం ఒక పేజ్ మీద క్లిక్ చేస్తుంటే కొంచెం స్లోగా లోడ్ అవుతుంది. సో విచ్ ఆర్ ఇష్యూస్, బట్
దానివల్ల మనకి లైక్ పెద్ద ఇంపాక్ట్ కాదు, చిన్న ఇంపాక్ట్ కాదు, నార్మల్ ఇంపాక్ట్ ఉందనుకోండి, దెన్ వీ గివ్ సివియారిటీ యాజ్ మీడియం. ఓకే. సో ఏదైతే క్లయింట్ యొక్క బిజినెస్ని ఎఫెక్ట్ చేస్తుందో, ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో దాన్ని మనం సివియారిటీ అని అంటాము. అండ్ ఆ డిఫెక్ట్, మనం ఇప్పుడు రేస్ చేసిన డిఫెక్ట్ ఎంత ఫాస్ట్గా ఫిక్స్, ఇప్పుడు మరి ఒక టీంలో ఒక 10 మంది ఉంటారు. సో 10 మంది కూడా వాళ్ళు డిఫెక్ట్స్ రేస్ చేస్తారు. డిఫెక్ట్స్ రేస్ చేసినప్పుడు డెవలపర్ దగ్గర 10 డిఫెక్ట్స్ ఉన్నాయి. దేని మీద ఫస్ట్ వర్క్ చేయాలి డెవలపర్? ఎలా తెలుసుకుంటాడు ఆ 10లో ఏది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి అని? సో డెవలపర్కి అప్లికేషన్ యొక్క నాలెడ్జ్ అంత ఉండదు, జస్ట్ వాళ్ళకి ఏంటంటే కోడింగ్ యొక్క నాలెడ్జ్ ఉండదు. బట్ టెస్ట్ వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఏంటో బాగా అర్థం ఇప్పుడు డెవలపర్స్ ఏంటంటే వాళ్ళు ఏ టాస్క్ చేస్తున్నారో అక్కడి వరకే ఫోకస్ చేస్తారు అనమాట, ఆ యొక్క రిక్వైర్మెంట్కి, ఆ కోడింగ్ వరకే. బట్ టెస్టర్స్ ఏంటంటే లైక్ టెస్టర్స్లో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అంటే మనము బిజినెస్ని అర్థం చేసుకుంటాం. వీ ట్రై టు థింక్ ఫ్రమ్ కస్టమర్ పర్స్పెక్టివ్. కస్టమర్ ఎలా ఆలోచిస్తున్నాడో ఆలోచించి వీ ట్రై టు ఫిగర్ అవుట్ ఆ అప్లికేషన్ ఎలా వర్క్ అవుతుంది అని. మనకి డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది అనమాట, మనకి బిజినెస్ నాలెడ్జ్ ఉంటుంది. సో మనము రైజ్ చేసేటప్పుడు ఎందుకు చెప్పాను నేను ఇంతకది, ప్రయారిటీ. సో మనము ప్రయారిటీ అండ్ సివియారిటీ ఎలా సెట్ చేస్తాము అంటే ఆ డిఫెక్ట్, ఇప్పుడు సివియారిటీ అయితే మనకి బిజినెస్ తెలుసు కాబట్టి అది ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో అర్థం చేసుకొని దాన్ని బట్టి ఇచ్చేస్తాం. బట్ ప్రయారిటీ ఏంటంటే ఎంత ఫాస్ట్గా డిఫెక్ట్ ఫిక్స్ అవ్వాలి అనే విషయం గురించి మాట్లాడేది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు లాగిన్ పని చేయట్లేదు. సో లాగిన్ పని చేయకపోతే మీరు అప్లికేషన్ లోపలికి వెళ్ళి మీరు ఇంకా మిగిలిన ఏది టెస్ట్ చేయలేరు. సో లాగినే ఆగిపోయింది అక్కడ. దట్ మీన్స్ ఇట్ ఈస్ బ్లాకింగ్ యువర్ వర్క్. మనం ఫర్దర్ ప్రొసీడ్ అవ్వడానికి ఆగిపోతున్నాము బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ డిఫెక్ట్. సో అప్పుడు అది ఫాస్ట్గా ఫిక్స్ చేయాలి కదా, అది ఫిక్స్ చేస్తేనే మనం నెక్స్ట్ టాస్క్కి వెళ్ళగలుగుతాం కదా, నెక్స్ట్ టెస్ట్ కేస్కి. సో అందుకని విల్ గివ్ ఇట్ యాజ్ అ హై ప్రయారిటీ డిఫెక్ట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేజ్ పని చేయట్లేదు, మిగిలిన అన్ని పేజెస్ పనిచేస్తున్నాయి, అలాంటప్పుడు వీ విల్ గివ్ దట్ ప్రయారిటీ యాజ్ మీడియం. బికాస్ మనకు వర్క్ అరౌండ్ ఉంది, మనం వేరే పని చేయగలుగుతున్నాము, కానీ మన దగ్గర ఒక ఇష్యూ ఉంది. అలా కాదు, జస్ట్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఆర్ సమ్ కలర్ మ్యాచ్ అవ్వట్లేదు, దీస్ ఆల్ ఆర్ కాల్డ్ ఎస్ కాస్మెటిక్ ఇష్యూస్ అనమాట. కాస్మెటిక్ అని లుక్ అండ్ ఫీల్ ఆఫ్ ద అప్లికేషన్ని చెప్పే ఇష్యూస్ని వి సే ఇట్ as కాస్మెటిక్ ఇష్యూస్. సో అలాంటి వాటన్నిటికీ వి గివ్ లో ప్రయారిటీ, అవి లాస్ట్లో అయినా ఫిక్స్ అవ్వచ్చు. సో మనకి ఇంటర్వ్యూలో ఒక కామన్గా ఎప్పుడు ఏం అడుగుతారంటే లో ప్రయారిటీ హై సివియారిటీ డిఫెక్ట్ ఎగ్జాంపుల్, హై ప్రయారిటీ లో సివియారిటీ ఎగ్జాంపుల్స్ అడుగుతారనమాట. సో మీకు ఇంతకీ ప్రయారిటీ సివియారిటీ డిఫరెన్స్ అర్థమైందా? ప్రయారిటీ అంటే ఏం చేస్తుంది? ప్రయారిటీ మనం ఎప్పుడు హై ఇస్తాము? కంప్లీట్గా బ్లాక్ అయినప్పుడు సో అప్లికేషన్. సో మన వర్క్ అనేది కంప్లీట్గా బ్లాక్ అయినప్పుడు వి గివ్ ప్రయారిటీ యాజ్ హై. మరి సివియారిటీ హై ఎప్పుడు ఇస్తాము? అంటే అది బిజినెస్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తే సివియారిటీ. బిజినెస్ని ఎక్కువ ఎఫెక్ట్ చేస్తే సివియారిటీ ఇస్తాం. ఇప్పుడు నేను ఒక స్పెల్లింగ్ మిస్టేక్ ఓకే ఆఫ్ ద కంపెనీ రాంగ్ ఉందని చెప్తున్నాను. ఓకే, సో స్పెల్లింగ్ మిస్టేక్ అనేది ఒకవేళ అది కంపెనీ పేరు కాదనుకో, నార్మల్గా ఎక్కడో ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ ఉందనుకో, అప్పుడు అది ఫాస్ట్ ఫిక్స్ చేయాలా లేట్గా ఫిక్స్ చేసినా పర్లేదు. ఒక నార్మల్ స్పెల్లింగ్ మిస్టేక్ అయితే పర్లేదు. అదే ఒకవేళ మనం ఇప్పుడు ఫేస్బుక్ బదులు ఫేస్ లుక్ అని రాసాం, మన లోగో లైక్ ది లోగో ఆఫ్ ద అప్లికేషన్ తప్పు రాసాం. సో అప్పుడు అది ఫాస్ట్గా, అది స్పెల్లింగ్ మిస్టేకే, కానీ అది ఫాస్ట్గా ఫిక్స్ చేయాలా లేట్గా ఫిక్స్ చేయాలా? ఫాస్ట్గా ఫిక్స్ చేయాలి. బికాస్ కంపెనీ యొక్క రెప్యుటేషన్, లైక్ మనకి ఎవరైతే ఆ వర్క్ ఇచ్చారో ద బిజినెస్ విల్ గెట్ ఎఫెక్టెడ్ బికాస్ వాళ్ళు అంత కష్టపడి ఆ పేరు పెట్టుకున్నారు విచ్ రిజెంబుల్స్ దర్ బిజినెస్. సో అది రాంగ్ ఉండలేదు కదా. సో అందుకని అలాంటప్పుడు వి గివ్ ద ప్రయారిటీ యాజ్ హై ఆ ఒక్క కేసులోనే. లైక్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ కాస్మెటిక్ ఇష్యూ, వీఆర్ సేయింగ్ దట్ ద ప్రయారిటీ ఈజ్ హై ఇన్ దట్ కేస్. సో హై ప్రయారిటీ హై సివియారిటీ అంటే అర్జెంట్ అండ్ క్రిటికల్ ఎప్పుడు ఇస్తాము? ద క్రూషియల్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద అప్లికేషన్ ఈజ్ నాట్ వర్కింగ్. లైక్ అది ఎందుకు తయారు చేశారో ఆ ఫంక్షనాలిటీసే వర్క్ చేయకపోతే దెన్ వీ గివ్ బోత్ ప్రయారిటీ అండ్ సివియారిటీ యాజ్ హై.
ఓకే. అదే మనం ప్రయారిటీ లో అండ్ అది క్రిటికల్ లైక్ అదొక ఫంక్షనాలిటీ లైక్ ఇందాక చెప్పాను కదా, చాలా పేజెస్ ఉన్నాయి, అందులో ఒక పేజ్ వర్క్ చేయట్లేదు. సో ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పేజ్, బట్ మనము అది అంటే లైక్ అది సివియర్ డిఫెక్ట్, లైక్ అది సివియారిటీ హైయే ఉండిద్ది బికాజ్ పేజ్ మొత్తం పని చేయట్లేదు. కానీ మనకి ఇంకా వర్క్ అరౌండ్ ఉంది, మనం వేరే చేసుకోవడానికి ఉంది, కాబట్టి వి గివ్ లో ప్రయారిటీ అండ్ హై సివియారిటీ. ఓకే. సో ఫీచర్ దట్ ఈస్ రేర్లీ యూస్డ్ డస్ నాట్ వర్క్. సో అది ఎప్పుడో కానీ వాడే ఫీచర్, కానీ అది బిజినెస్ యొక్క ఇంపార్టెంట్ ఫీచరే అన్న కేసులోని వి గివ్ ద సివియారిటీ యాజ్ హై అండ్ ద ప్రయారిటీ యాజ్ లో, ఎందుకంటే అది ఎప్పుడో యూస్ చేస్తున్నారు యూజర్. ఓకే. అండ్ ద క్యాప్షన్ ఆన్ ఇమేజ్ ఇస్ రిటర్న్ ఆన్ రాంగ్ ఫాంట్. సో ఫాంట్ కానీ లేకపోతే కలర్స్, ఇలాంటి సిల్లీ థింగ్స్ అన్నిటినీ మనము లో సివియారిటీ అండ్ లో ప్రయారిటీ ఇస్తాము. ఓకేనా. సో ఇక్కడ ఓన్లీ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఈ కంపెనీ లోగో దగ్గర. సో కంపెనీ లోగో ఇట్ ఈస్ జస్ట్ అ స్పెల్లింగ్ మిస్టేక్, బట్ ఇట్ క్రియేట్స్ హ్యూజ్ ఇంపాక్ట్. సో అందుకనే దాని ప్రయారిటీ హై ఇస్తాము. ఓకే. ఎందుకంటే బిజినెస్ చూసే ముందే అది క్లియర్ అయిపోవాలి కాబట్టి. ఓకేనా. సో సివియారిటీ అంటే ఏమనుకున్నాము, ఫంక్షనాలిటీ లైక్ ద బిజినెస్ని ఇంపాక్ట్ చేసే ఫంక్షనాలిటీని ఇంపాక్ట్ చేస్తే సివియారిటీ హై ఇస్తాము. కానీ అది నేమే, కానీ అది బిజినెస్ యొక్క ఇంపార్టెంట్ థింగ్ కాబట్టి వీఆర్ గివింగ్. ఇక్కడ ఏం రాస్తుందంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఇన్ ద వెబ్సైట్స్ నేమ్ ఆన్ ద మెయిన్ పేజ్ ఈజ్ కన్సిడర్డ్ ఎ హై ప్రయారిటీ ఇష్యూ, ఆల్దో ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ద ఫంక్షనాలిటీ అండ్ కెన్ బి మార్క్డ్ యాజ్ లో సివియారిటీ. సో ఎందుకంటే అది ఫంక్షనాలిటీ లైక్ అప్లికేషన్ యొక్క ఫంక్షనాలిటీని ఏమి ఎఫెక్ట్ చేయట్లేదు. అది లైక్ లాగిన్ పని చేయకపోవడము, లేకపోతే పేజ్లో మన ఫీల్డ్స్ ఎంటర్ చేయలేకపోవడము, మన ఫ్రెండ్స్ని మేక్ చేసుకోలేకపోతున్నాము, అలాంటిది ఏమీ ఇంపాక్ట్ చేయట్లేదు. సో ద అప్లికేషన్ యొక్క ఇంపాక్ట్ లేదు. ఓకే. ద ఫంక్షనాలిటీ యొక్క ఇంపాక్ట్ లేదు. సో అందుకని మనం సివియారిటీ లో ఇస్తున్నాము, కానీ అది బిజినెస్కి చాలా ఇంపార్టెంట్ కాబట్టి హై ఇస్తున్నాము ప్రయారిటీ. ఓకేనా. ఈ 4 లైక్ గుర్తుండిపోవాలన్నమాట. లైక్ ఈ ఎగ్జాంపుల్స్ వెరీ ఫ్రీక్వెంట్ క్వశ్చన్ ఏంటంటే హై ప్రయారిటీ హై సివియారిటీ డిఫెక్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అడగరు, బికాస్ అది బ్లాకర్ డిఫెక్ట్, దానిలో అది క్రూషియల్ ఫంక్షనాలిటీని ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అది ఎవరు అడగరు. హై ప్రయారిటీ అండ్ లో సివియారిటీ, లో ప్రయారిటీ అండ్ హై సివియారిటీ, ఈ రెండింటి థింగ్స్ని అడుగుతారు అనమాట ఎగ్జాంపుల్స్ ఇంటర్వ్యూలో. ఓకేనా. సో ఆ హై ప్రయారిటీ అండ్ సివియారిటీ లెవెల్స్ కూడా వీ హ్యావ్ టు గివ్ యాజ్ పార్ట్ ఆఫ్ ద డిఫెక్ట్. ఇది బేసిక్ వర్షన్ కాబట్టి ఇందులో లేదు, బట్ నార్మల్గా అవి ఆ ఫీల్డ్స్ కూడా ఉంటాయి అన్నమాట, ప్రయారిటీ అండ్ సివియారిటీ ఇక్కడ. ఓకే. అండ్ ఈ ఇష్యూ ఏ యూజర్ స్టోరీలో కనిపెట్టామనేది లింక్డ్ ఇష్యూస్. సో ఇట్ ఈస్ బ్లాకింగ్ విత్ యూజర్ స్టోరీ, దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తామన్నమాట. ఇక్కడి వరకు అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. ఓకే. సో ఈ బ్యాక్లాగ్ ఇది రేపు చూపిస్తాను, ఎందుకంటే ఇది మళ్ళీ 10 minutesలో కట్ అయిపోద్ది. సో రేపు నేను రియల్ టైంలో చూపిస్తాను, కానీ నేను అప్పుడు రికార్డ్ చేయను, జస్ట్ గుర్తుపెట్టుకోవాలి నేను చూపించేటప్పుడు. ఓకేనా. ఓకే. నిన్న ఏదో చూపిస్తా అన్నారు, ఇదేనా? ఇదే, కానీ నేను ఆఫీస్ ల్యాప్టాప్లో చూపిద్దాం అనుకున్నాను, సో అందుకని. ఓకే.